నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో దత్త క్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విజన్ 2047 పై వెనుకడిగేసే ప్రసక్తే లేదని స్పష్టం. పిఠాపురంలో మార్చి 12 నుంచి జనసేన మహాసభలు, 14న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్రంలోని 42 ప్రాంతాల్లో చేపట్టబోయే దత్త క్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సచ్చిదానంద స్వామీజీ సమాజ్ హితం కోసమే పనిచేస్తున్నారన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 ప్రకటిస్తే చాలా మంది తప్పుబట్టారని, కానీ ఆ విజన్ ఫలితాలు ఇవాళ అందరికీ కనిపిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నామని, ఈ విషయంలో ముందుకు వెళ్లడమే తప్ప వెనుకడుగు వేసేది లేదని సీఎం స్పష్టం చేశారు. పూజ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, గౌరవనీయులు పూజ్యులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ, ఈ సమావేశానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఈ రోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు దాన్ని ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికి ఇచ్చారు. అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. వారి జీవితంలో మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం. ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు. నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలా మంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం, నేను స్వామీజీకి ఒకటే హామీ ఇస్తున్నా. ఏదైతే సంపద రావాలి, అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి. సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం, కానీ ఆనందంగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఉండాలంటే అది స్వామీజీ వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి. స్పిరిచువాలిటీ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తే మన పూజ్యశ్రీ స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందిని చూశాం, కానీ నాదస్వరంతో మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా. ఈరోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని 53 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా. మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు. వారికి దేవుని కృప కలగాలని మీరు ఆలోచిస్తున్నారు.
నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వావలంబన జరగాలని, పేదరికం పూర్తిగా పోవాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా. దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ. అంటే మీరంతా ఒక పరిపక్వంగా కూడా ఉన్నారు. స్వామీజీ పైన నమ్మకం, ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి. మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామీజీకి మరొక్కసారి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ వేదిక తేదీలు ఖరారయ్యాయి. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మార్చి 12, 13, 14 తేదీల్లో ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. జనసేన పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్లీనరీ సన్నాహాలపై విజయవాడలో కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పవన్ బలంగా నిలబడ్డారని, దాంతో కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైందని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవం ఉంటుందని, 14న బహిరంగ సభ జరుగుతుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.